హాయ్ గైస్, వెల్కమ్ టు సార్షియా రెడ్డి న్యాచురల్ లా. ఇట్స్ మీ హారిక. ఈరోజు నేను ఊటీలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాను. చాక్లెట్ ఫ్యాక్టరీలో రకరకాల చాక్లెట్స్ ఉంటాయి కదా, సో ఎలా మేక్ చేస్తారో రకరకాల చాక్లెట్స్ని చూడబోతున్నాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. హాయ్ గైస్, మనం అయితే కన్నా ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరకు అయితే వచ్చేస్తామండి. ఇక్కడ అయితే కన్నా 30 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేయడానికి మా హస్బెండ్ అయితే విజిట్ చేయడానికి 30 రూపీస్ పెట్టి టికెట్ అయితే తీసుకుంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం, ఎంట్రీ గేట్లో నుంచి ఎంట్రీ అయిపోదామా? Udi Chocolate Factory. స్టార్టింగ్ లోనే బీన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఇది గ్రైండ్ చేసే మిషన్ అనుకుంటా. సో గ్రైండ్ చేయడానికి రెడీగా ఉంది. ఇక్కడ చూడండి టీవీలో ఎలా గ్రైండ్ చేస్తారో, చాక్లెట్ ని సిరప్ ని ఎలా తయారు చేస్తారో మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానివ్వండి. అక్కడ చాక్లెట్స్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనం అయితే గ్లాస్ లో నుంచి అయితే చూడవచ్చు. ఇక్కడ చూడండి రకరకాల చాక్లెట్స్ ని రకరకాల షేప్స్లలో అయితే చేసి పెడుతున్నారు. సో ఇవి బీన్స్ని ఎలా కలెక్ట్ చేస్తారో, ఆ బీన్స్ని ఎలా తీసుకువెళ్ళి బయట ఆరబోస్తారో, ఎండ లేకుండా ఆరబోసి వాటిని తీసుకువెళ్ళి గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన మిశ్రమంతో ఎలా చాక్లెట్స్ని చేస్తారో కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. చూడండి, ఇది అయితే కన్నా మిషన్, చాక్లెట్స్ని మేక్ చేసే మిషన్ అనుకుంటా. ఇప్పుడైతే చాక్లెట్స్ని మేక్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే చాక్లెట్ ఫ్యాక్టరీని చూసాం కదా, మరి ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన ఊటీ టీ ఫ్యాక్టరీ చూసేద్దామా మరి. మరెందుకు ఆలస్యం, పైకి వెళ్ళిపోయి టీ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేసేద్దాం. సో నేను అయితే పైకి వెళ్తున్నా. స్టెప్స్ పైకి వెళ్ళాలంట. ఇక్కడ అయితే కనుక మ్యాప్ ఇచ్చారు. రూట్ కూడా ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తుంది ఈ మ్యాప్. చూడండి, ఏరో మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ సేల్స్ కౌంటర్స్ కూడా ఉన్నాయంట. చాక్లెట్స్ని సేల్స్ చేసేటివి, అలాగే టీ ఆకుల్ని సేల్స్ చేసేటివి, టీ పౌడర్స్ని, అలాగే షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. చాక్లెట్స్ని మనకి నచ్చితే కనుక ఒకసారి టేస్ట్ చూసి కూడా కొనుక్కోవచ్చు. అలా చెప్పి ఇక్కడ బోర్డు అయితే ఇచ్చారు. మరి ఎందుకు ఆలస్యం, స్టెప్స్ ఎక్కేసి అలాగా పైకి వెళితే ఎంతో ఇష్టమైన ఈ టీ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేసేద్దాము. ఇక్కడ ఎంట్రన్స్ లోనే కనిపిస్తుంది చూడండి టీ. ఇక్కడ టీ అనేది వెరైటీగా టీ ఉన్నాయంట. ఆ తర్వాత సో ఇక్కడ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి టీ ఆకు మొత్తాన్ని కూడా ఎండబెట్టి ఉన్నారు బాగా. ఇదంతా బాగా ఆకుల్ని కలెక్ట్ చేసుకొని ఆరబోసి ఎండబెడతారు. ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అక్కడ ఎంతో స్వచ్ఛమైన ఆకుని ఎండబోసి ఆరబెట్టారు అనుకుంటా. మేబీ అది గ్రైండ్ చేయడానికి అనుకుంటా. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ టీ అంట. టీకి ఒక పెద్ద హిస్టరీని ఉంది అన్నమాట. అందరికీ ఎంతో ఇష్టమైన టీకి కూడా హిస్టరీ ఉంది కదా. అవును, చాలా పెద్ద హిస్టరీనే ఉంది. చాలా మంది ఇష్టపడే టీకి ఎంతో ఫేమస్ అండ్ డిమాండ్ కూడా ఉంది.
ఇక్కడ పైకి వచ్చేసరి అప్పటికి స్టెప్స్ కింద చాయ్ బత్తా అవంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. టీ ఆకు పౌడర్ ఎలా మిక్స్ చేస్తుందో చూడండి. ఇది కూడా మిక్సింగ్ చేస్తున్నారు. ఫ్లేవర్స్ని ఏమో యాడ్ చేస్తున్నారు. దూరం నుంచి అయితే కనిపిస్తలేదు. ఇక్కడ అయితే కన్నా టీ పౌడర్ అయితే వస్తూ ఉంది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి టీ ఆకుల్ని మిక్స్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఆకుని అయితే అతను కలెక్ట్ చేస్తున్నాడు. బాగా గ్రైండ్ చేస్తుంది. ఆకుల్ని పచ్చాకుల్ని గ్రైండ్ చేసే మిషన్ అయితే ఒక పద్ధతి అనుకుంటా ఇక్కడ అయితే గ్రైండ్ చేస్తుంది. అతను అయితే కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ మీద వేసినప్పుడు ఆ స్టెప్లోకి అది సాఫ్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఆరబెడుతుంది. ఈ పచ్చిగా ఉన్న టీ ఆకు అంతా కూడా ఆరబోసి వీటన్నిటిని మిక్స్ చేసి వాటిలో ఏ చెత్త చెదారాలు లేకుండా ఈ మిషన్ అయితే గన అన్నిటినీ కలెక్ట్ చేసి మొత్తం అంతటిని ఇగో ఈ మిషన్లోకి తీసుకొని వస్తుంది. ఈ మిషన్లో మొత్తం డ్రై అయిపోయి మిక్స్ అయిపోయి గ్రైండ్ అయిపోయి మనకి టీ పౌడర్ అనేది అయితే బయటకు వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి బ్రౌన్ కలర్లో ఎంత బాగుందో చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ మిషన్లో పౌడర్ అయిపోయి వస్తుంది. ఈ పౌడర్ మసాలాలు యాడ్ చేస్తారంట మళ్ళీ వీళ్ళు. అంటే గ్రీన్ టీ, మసాలా టీ అండ్ లెమన్ టీ అనే ఫ్లేవర్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసి ఈ టీ మొత్తాన్ని ప్యాక్ చేసి పంపిస్తారనమాట. ఇక్కడ నుంచి బయటకు వచ్చానండి, అంతే ఊటీ అంతా ఫాగ్ కమ్మేసింది. ఇది చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ వ్యూ ఒకసారి ఎండ ఒకసారి ఫాగ్ అలా కమ్మేసినట్టు అనిపిస్తూ ఉందన్నమాట. చలి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇల్లులు లైన్స్ కనిపిస్తాయి. చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి. చూడండి, టీ టేస్ట్ చేయాలంట. అంటే ఇక్కడ ఒక 6 ఫ్లేవర్స్ టీ మనకి ఇస్తారు. మనకి నచ్చిన టీని ఎంచుకొని ఒక టీ టేస్ట్ చేసి నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట. సో నేనైతే నార్మల్ చాయ్ తీసుకున్నా. చాలా బాగా అనిపించింది. చాలా టేస్టీగా ఉంది, అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉంది. మనం టీ తాగేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. టీ పౌడర్స్ అండ్ చాక్లెట్స్ కొనడానికి సేల్స్ కౌంటర్స్ అయితే ఉంటాయి. మనకి కావాలంటే చూసి పర్చేస్ చేయవచ్చు. ఏదైనా సరే 250 అండ్ 500 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. 1 kg టీ పౌడర్ అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. దగ్గరికి వెళ్తే ఇక్కడ చేతితో చేసిన హ్యాండ్మేడ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి ఎలా ఉంటాయో చూసేద్దామా మరి. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది చాలా రకాల చాక్లెట్స్ని అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారు.
షాపింగ్ ఏరియా అన్నమాట. మనకి ఏమైనా ప్రోడక్ట్స్ అనేటివి నచ్చితే కనుక పర్చేస్ అనేది చేయవచ్చండి. సో అలాగే ప్రైజెస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి. సో ఏమైనా నచ్చితే కనుక ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ అయితే చేద్దాం. కూడా ఈగల్స్ డేర్ అడ్వెంచర్స్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ అయితే చేయొచ్చండి. సో కిడ్స్కి అయితే నాట్ అలౌడ్. సో ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. అలాగే ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి. సో ఇదండి దీని గురించి అయితే. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.